5 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చివరికి చూస్తే కనుక 11,844 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిన్న మార్కెట్ చూస్తే కనుక 11,700 స్థాయిని బ్రేక్అవుట్ చేయడంతో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ సిగ్నల్ ఇవ్వడం మనం చూస్తున్నాము. మార్కెట్ ఆ అప్ ట్రెండ్ని మళ్ళీ ఇవాళ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ మనం లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ మళ్ళీ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. సో పెరగటంతో మార్కెట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చిన హై 12,000 స్థాయి దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉన్న సంగతి మనకు తెలిసింది. ఆ లెవెల్ని మళ్ళీ ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. 12,000 దగ్గర మార్కెట్ ఒకసారి చూస్తే కనుక ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అంటే జూలై ఫస్ట్ వీక్లో చూస్తే కనుక 12,000 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి ఇంచుమించు ఒక 1,200 పాయింట్లు పైగా మార్కెట్ రియాక్షన్ అవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి 12,000 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో మార్కెట్ కొంచెం టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లోకి వస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్స్కి వస్తుంది. మేజర్ పీక్స్ని రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. కాబట్టి హోల్డ్ కేటగిరీలో ఉంది మార్కెట్. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కరెక్షన్ ఒక డిప్ వచ్చిన తర్వాత ఫ్రెష్ బయింగ్ అయితే బై చేయొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్లో ట్రేడర్స్ కానీ. ఇవాళ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.7% వరకు పెరిగింది. మిడ్ క్యాప్లో చూస్తే కనుక 0.6% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్లో కూడా ఒక 0.6% పెరిగింది. ఆటో మొబైల్ స్టాక్స్లో మటుకు ఒక చిన్న కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. అలాగే మెటల్స్లోను అలాగే ఫార్మాలోను అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లోనూ ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. కానీ పిఎస్యూ బ్యాంక్స్ మటుకు ఇవాళ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 3.7% పెరిగింది పిఎస్యూ బ్యాంక్స్. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని సెక్టరల్ వైజ్ చూస్తే కనుక మిక్స్డ్ ట్రెండ్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 12,000 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. ఆ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కన్సాలిడేషన్ రావచ్చు, రియాక్షన్ రావచ్చు అన్న అంశాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు కానీ లేదంటే కనుక ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ కొంచెం అలర్ట్గా ఉంటుంది. సో ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, టాప్ లూజర్స్ చూద్దాం. వాటిలో ఏమైనా ఒక టెక్నికల్ బై ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక చాలా రోజుల తర్వాత ఇవాళ గెయిల్ పెరిగింది. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఇవాళ 6.5% వరకు పెరిగింది. గెయిల్ ఈ మధ్య చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 180 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 120 రూపాయల వరకు పడి ఇప్పుడు ఈ మధ్య కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం లోయర్ రేట్లో బాగా సపోర్ట్ తీసుకొని రికవరీ అవటం మనం చూస్తున్నాం. సో మేజర్ సపోర్ట్ దగ్గర నుంచి గెయిల్ పెరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పెద్ద డౌన్ స్టైల్ రిస్క్ అనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్ పాసిబిలిటీ, షార్ట్ టర్మ్లో ఒక రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గెయిల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 3.5% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనకి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఈ స్టాక్ చూస్తే కనుక 950 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 670 రూపాయల వరకు పడి ఈ గత కొన్ని 2-3 నెలలుగా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది గెయిల్ లాగానే. బహుశా మార్కెట్ బాగా పీక్లో ఉండడంతో, మార్కెట్ బాగా హైలోకి వెళ్ళడంతో బహుశా ఈ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్లో కూడా కొంచెం ఫ్యూచర్స్లో కానీ లేదంటే కనుక ఒక షార్ట్ టర్మ్లో స్పెక్యులేటివ్ బై పొజిషన్స్ బిల్డప్ చేయడంతో కొంచెం లోయర్ రేట్ నుంచి పెరుగుతుంది. బట్ ఓవరాల్గా గెయిల్ కూడా గ్రాసిమ్ కూడా చూస్తే కనుక గెయిల్ లాగే అండర్ పెర్ఫార్మ్ చేసిన వీక్ స్టాక్. బహుశా ఒక సెక్టరల్ రొటేషన్ లేదంటే స్టాక్ రొటేషన్ అంటే ఏవైతే స్టాక్స్ పెరిగిపోయాయో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు వాటిల్లో ప్రాఫిట్ బుక్ చేయడము, ఏ స్టాక్స్లో అయితే పెరగలేదో వాటిల్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎస్బీఐ 3.5% వరకు పెరిగిన స్టాక్ ఎస్బీఐ చూస్తే కనుక ఒకసారి ఈ మధ్యకాలంలో 250 రూపాయలు మేజర్ సపోర్ట్ లెవెల్ నుంచి పెరగడం అనేది కనిపిస్తుంది గత 4 వారాలుగా. ప్రస్తుతానికి ఎస్బీఐ 290 రూపాయల్లో క్లోజ్ అయిన ఎస్బీఐకి 305-310 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 305-310 ఎందుకంటే సెప్టెంబర్ 2-3 వారాల్లో చూస్తే కనుక 310 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు 290 రూపాయల దగ్గర క్లోజ్ అయిన ఎస్బీఐకి ఇంకొక 10-15 రూపీస్ టార్గెట్ వేయవచ్చు. ఆ లెవెల్లో కొంచెం 305-310 దగ్గర ఫ్యూచర్స్లో అయితే లాంగ్ పొజిషన్ ఉంటే కనుక కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం కరెక్షన్ వచ్చాక పికప్ చేయొచ్చు.
అఫ్ కోర్స్ ఇన్వెస్టర్లు అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే కొంచెం హోల్డ్ చేయొచ్చు ఎస్బీఐలో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్లు వస్తే టీసీఎస్. ఇవాళ టీసీఎస్ ఇంచుమించు ఒక 3% వరకు పెరిగింది టీసీఎస్. ఇవాళ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం ర్యాలీ వచ్చింది. ముఖ్యంగా ఐటీలో ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనూ ఒక రికవరీ రావడం మనం చూస్తున్నాము. టీసీఎస్ ఈ వారంలో చూస్తే కనుక 2100 నుంచి 2250 రూపాయల వరకు 150 రూపాయలు పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మనం గత కొన్ని నెలలుగా చూస్తే కనుక 2300 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది టీసీఎస్కి. ఎందుకంటే ఏప్రిల్ 3వ వారంలో, జూన్ 2-3 వారాల్లో, ఆగస్టు 2-3 వారాల్లో చూస్తే కనుక 2300 రూపాయల దగ్గర టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 2300 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడ ఆ లెవెల్ దాటలేక అక్కడి నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టీసీఎస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ ఈ గ్రూప్లో ఉన్న విషయం మనకు తెలిసింది. సో 2300 ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 2300ని ప్రస్తుతానికి ఇంకా అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి టీసీఎస్లో. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్లో ఐటీసీ 259 రూపాయల్లో క్లోజ్ అయింది. ఐటీసీ కూడా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్పేస్లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని స్టాక్స్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీలో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. నెస్లే, బ్రిటానియా, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. వాటితో పోలిస్తే ఐటీసీ కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఐటీసీ 230 రూపాయల నుంచి 265 రూపాయల వరకు పెరిగింది. బట్ 265-270 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 3వ వారంలో ఒక టాప్ ఏర్పడి 265 లెవెల్స్లో అక్కడి నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఆ లెవెల్ని ఇప్పుడు మళ్ళీ పరీక్షిస్తుంది ఐటీసీ. సో కాబట్టి ఐటీసీ డిప్లో డెఫినెట్గా 250 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి 250 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొక జస్ట్ 5-10 రూపీస్ పడితే కనుక అప్పుడు మళ్ళీ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతానికి 260-65 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్ ఎన్ఎస్సిలో. అలాగే ఒకసారి టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం ఎన్ఎస్సిలో. వాటిలో ఏమైనా పొజిషన్ అవకాశం ఉందా ఒకసారి చూస్తే ఇవాళ భారతీయ ఇన్ఫ్రాటెల్ 183 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 5.5% వరకు పడింది. ఈ మధ్య మనకి తెలిసిందే, నిన్న మనం కూడా అనుకున్నాము ఈ టెలికాం సంబంధించిన స్టాక్స్కి నెగటివ్ న్యూస్ రావడంతో బాగా రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా బాగా వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్, బాగా సడన్గా నీజర్గా బాగా పడింది కదా అని చెప్పేసి లోయర్ రేట్లో బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక నెగటివ్ న్యూస్ తోటి పడింది కాబట్టి టెక్నికల్గా కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. కాబట్టి 200-220 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి సపోర్ట్ లెవెల్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ ఎస్ బ్యాంక్ ఈ మధ్య ఒక 1 or 2 వీక్స్గా ఎస్ బ్యాంక్లో ఒక రికవరీ రావడం మనం చూస్తున్నాము. ఒక అప్ ట్రెండ్ రావడం మనం చూస్తున్నాము. ఆ అప్ ట్రెండ్ తర్వాత ఇవాళ హై నుంచి ఒక స్వల్ప రియాక్షన్ రావడం అనేది కనిపించింది ఎస్ బ్యాంక్ చూస్తే కనుక 40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 రూపీస్ వరకు ఒక 20% వరకు రికవరీ అయ్యింది ఎస్ బ్యాంక్లో. ఆ తర్వాత మళ్ళీ కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్కి గురవుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక హై నుంచి కంపేర్ చేస్తే 40 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో కనుక ఏమాత్రం కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్, పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ కొంచెం అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది ఎస్ బ్యాంక్కి. సో ఎస్ బ్యాంక్ ఇవాళ 3.5% పైగా పడింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ సిప్లా 463 రూపాయల్లో క్లోజ్ అయింది. సిప్లా ఇవాళ ఒక 2% పడింది సిప్లా. సో సిప్లా ఈ ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం ఈ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఈ స్టాక్ కూడా గత 2-3 వారాలుగా పెరుగుతూ 410 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగింది. ఒక 15% రిటర్న్ వచ్చింది. ప్రస్తుతానికి సిప్లా చూస్తే కనుక సెప్టెంబర్ 2-3 వారాల్లో 475-480 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 15-20% వరకు పెరిగి 470 రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైంది. ఈ స్టాక్లో కొంతకాలము కన్సాలిడేషన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ మారుతి 2% పడింది. మారుతి 7,562 రూపాయల్లో క్లోజ్ అయింది మారుతి. ఓవరాల్గా చూస్తే కనుక మారుతి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇంచుమించు 8,000 రూపాయల వరకు వెళ్ళి
ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉండడంతో, పైగా గత కొన్ని వారాలుగా పెరగడంతో షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా పూర్తి చేసుకుంది మారుతి కూడా చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్లో ఫస్ట్ అప్ ట్రెండ్ని ఫస్ట్ లీడ్ చేసిన స్టాక్ ఆటోమొబైల్లో మారుతి అనుకోవచ్చు. ఇంచుమించు 5,600 5,700 దగ్గర నుంచి మనం చూస్తున్నాము పెరుగుతూ వచ్చి ప్రస్తుతానికి 7,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడంతో షార్ట్ టర్మ్లో కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి మారుతిలో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి అవకాశం ఉంది. టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. స్ట్రాంగ్ రన్అప్ అనేది స్ట్రెచ్ కూడా అయ్యింది కాబట్టి కొంచెం ఒక కన్సాలేషన్ కూడా డ్యూ ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ పడిన స్టాక్లో డాక్టర్ రెడ్డీస్ 2,750 రూపాయల్లో క్లోజ్ అయింది. 1.5% వరకు పడింది డాక్టర్ రెడ్డి ల్యాబ్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక అప్ ట్రెండ్కి వెళ్ళిన స్టాకే. ఓవరాల్గా డాక్టర్ రెడ్డీస్ కూడా చూస్తే కనుక మనం కూడా ఒకప్పుడు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ కూడా ఇదే షోలో డాక్టర్ రెడ్డీస్ ఇంచుమించు 2,500 2,550 లెవెల్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 2,850 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఏర్పడి మనకి ఒక సెప్టెంబర్ 2-3 వారాల్లో చూస్తే కనుక 2,850 రూపాయల దగ్గర ఒక కరెక్షన్కి గురైంది. మళ్ళీ ఆ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడ మళ్ళీ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఒక స్వల్ప సెల్లింగ్ మోడ్లో ఉంది. కింద దిగువన చూస్తే కనుక 2,600 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి డాక్టర్ రెడ్డీస్ వచ్చిన డిప్లో బై చేయొచ్చు. ఇది ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్లో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, వాటి ట్రెండ్స్, వాటి టెక్నికల్ లెవెల్స్. ఎస్పెషల్లీ ఏ గ్రూప్లో చూస్తే కనుక మంచి లెవెల్స్ని ఎంట్రీ పాయింట్ని కనుక పట్టుకోగలిగితే కరెక్ట్గా షార్ట్ టర్మ్లో కనుక బై పొజిషన్ తీసుకుంటే 15% 20% రిటర్న్స్ కూడా ఈజీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్టాక్ సెలెక్షన్ కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఓవరాల్గా మనకి జనరల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఏ స్టాక్స్ అయితే మనకి బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చాయో, ఏ స్టాక్స్ అయితే కొంచెం బాగా స్టెబిలిటీగా బుల్లిష్గా కనిపిస్తున్నాయో, పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయో అటువంటి స్టాక్స్లో మనం తీసుకుంటే మార్కెట్ కరెక్షన్లో ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఈజీగా 15% స్పర్ట్ అనేది ఈజీగా రావటం అనేది చూస్తున్నాం. ఇవి ఏ గ్రూప్ స్టాక్స్లో వచ్చే జనరల్ స్ట్రాంగ్ మూమెంట్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. వాటిలో ఒక టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ ఇవాళ 20 రూపాయల 70 పైసల్లో క్లోజ్ అయింది. 15.5% వరకు పెరిగింది సెంట్రల్ బ్యాంక్. ఓవరాల్గా మనకి బ్యాంక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. కానీ ఇవాళ పిఎస్యూ బ్యాంక్స్లో ఒక 3.5% వరకు పిఎస్యూ ఇండెక్స్ పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ ఒక చిన్న స్పర్ట్ వచ్చింది. బహుశా న్యూస్ కానీ లేదంటే కనుక ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ కానీ వచ్చి ఉంటుంది మార్కెట్లో, లేదంటే కనుక సమ్ మార్కెట్లో ఏదైనా కొంచెం పాసిబిలిటీ ఆఫ్ సమ్ డెవలప్మెంట్ అన్న పాయింట్ ఏదో వచ్చి ఉంటుంది. అందువల్ల కొంచెం ఈ స్టాక్స్లో ఒక సడన్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 12% వరకు పెరిగింది సిండికేట్ బ్యాంక్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక గత కొన్ని నెలలుగా బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇవాళ ఒక స్పర్ట్ వచ్చింది. సో ఇవన్నీ కొంచెం న్యూస్ బేస్డ్ స్పెక్యులేటివ్ బయింగ్ రావడంతో ఈ స్టాక్లో 15-20% వరకు పెరగడం అనేది మనం చూస్తాం. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఐటీఐ 96 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా ఐటీఐ స్టాక్ కూడా విషయానికి వస్తే ఈ స్టాక్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. వీక్గా 310 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పడి ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది కనిపిస్తుంది ఐటీఐ. సో ప్రస్తుతానికి ఐటీఐని అవాయిడ్ చేయొచ్చు. ఇందాక సెంట్రల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటూ ఈ స్టాక్ చూస్తే కనుక 35 రూపాయల నుంచి 15 రూపాయల వరకు సగం అయిపోయిన స్టాక్ ఈ వారంలో మటుకు ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చింది. సో ఒక్క రికవరీ తోటి, ఒక్క వారం అప్ ట్రెండ్ తోటి ఇన్ఫ్యాక్ట్ ట్రెండ్ రివర్స్ అయినట్టు చెప్పలేము. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్ అవ్వాలి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ కొంచెం ఫ్లేవర్లో ఉండడం చూస్తున్నాము. మెర్జర్స్ లాంటివి, క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ లాంటిది, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ లాంటిది, బ్యాంకింగ్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా బాగా రావడంతో మనకి పిఎస్యూ బ్యాంక్స్లో బాగా యాక్టివిటీ అనేది కనిపించింది. కానీ ఇవి ఎంతవరకు సస్టైన్ అవుతుంది చూడాలి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఐటీడీ సిమెంటేషన్ 55 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 10% పెరిగింది ఐటీడీ సిమెంటేషన్ కూడా ఒకసారి మనం టెక్నికల్గా ఒకసారి చెక్ చేస్తే ఈ స్టాక్ 140 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడి
ఈ వారంలోనే కొంచెం స్పర్ట్ వచ్చింది. మనం ఒకసారి గమనిస్తే కనుక ఈ 3 రోజుల్లో ఈ 3 నెలల్లో ఏవైతే పెద్దగా పెరగలేదో అంతేకాదు ఈ లాస్ట్ 1 నెల రోజుల్లో మార్కెట్లో బాగా ర్యాలీ వచ్చిన స్టాక్స్లో కాకుండా ఏ స్టాక్స్ అయితే బీట్ అండ్ రన్ అయిపోయినాయో అటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఈ 2 రోజులుగా పెరిగింది. సో కొన్నిసార్లు మనకి షార్ట్ టర్మ్ మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు న్యూ హైలో ఉన్నప్పుడు ఇలాంటి బీట్ అండ్ రన్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే వీక్గా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్ని బాగా లో ప్రైస్లో ఉన్నాయని చెప్పి పెరగలేదు ఇప్పుడే పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో కంటే మటుకు కొంచెం రిస్క్ అవుతుంది. సో కాబట్టి అది మనకి ఇటువంటి చిన్న స్టాక్స్లో ఉన్న రిస్క్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా. ఈ స్టాక్ చూస్తే 9.5 రూపాయల క్లోజ్ అయింది. ఇది కూడా అనంతరం వీక్ స్టాక్ ఇవాళ ఒక 10% పెరిగింది. అనంతరం స్టాక్ చూస్తే కనుక బిహెచ్ఎల్ 58.90 క్లోజ్ అయింది. ఇవాళ 9.5% పెరిగింది. ఇప్పటివరకు చూస్తే కనుక ఈ 5-6 టాప్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్న స్టాక్సే ఇవాళ ఒక 10% వరకు అమాంతంగా పెరిగాయి. సో కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ చూస్తే కనుక నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ ఇవాళ 9.5% పెరిగింది. ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీ, బాగా పెరుగుతూ వచ్చింది, బుల్లిష్ కౌంటర్. యూకో బ్యాంక్ ఇవాళ ఒక 8% పెరిగింది. ఇది కూడా వీక్ స్టాకే. ఇందాక మనం చెప్పుకున్న 4 స్టాక్స్ లాగా ఈ స్టాక్ ఈ గత కొన్ని నెలలుగా 6 నెలలుగా పడుతూ ఇవాళ సడన్గా ఈ పిఎస్యూ బ్యాంక్ ర్యాలీలో ఇవాళ ఈ స్టాక్లో కూడా ఒక రికవరీ అనేది మూమెంట్ అనేది కనిపించింది. జస్ట్ ఈ స్టాక్స్ అనేది చూస్తే కనుక టెక్నికల్ రీబౌండ్ అనుకోవచ్చు. టెక్నికల్గా పెద్ద ట్రెండ్లో ఏం మార్పు ఉన్నట్టు కనిపించట్లేదు. ఒకవేళ కనుక మార్కెట్ రియాక్షన్ వచ్చి కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు ఈ స్టాక్స్లో కూడా కన్సాలిడేషన్ అయ్యి సెకండ్ రౌండ్ పెరుగుతున్నప్పుడు అప్పుడు పికప్ చేయొచ్చు. ఫస్ట్ రౌండ్లో అనేది ఒక జనరల్గా స్పట్ వస్తుంది, ఆ తర్వాత కన్సాలిడేషన్ వస్తుంది. అప్పుడు కన్సాలిడేషన్ అంతా కూడా ఆ హైని బ్రేక్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు అటువంటి ర్యాలీస్ జనరల్గా సస్టైన్ అవుతుంటాయి. సో నెక్స్ట్ స్టాక్ చూసే అడ్వాన్స్ ఎంజైమ్ 185 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పెరిగింది. సన్ ఫార్మా అడ్వాన్స్ ఇవాళ 8.5% పెరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ 8% వరకు పెరిగింది. రాష్ట్రీయ కెమికల్స్, జైకార్ప్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, కార్పొరేషన్ బ్యాంక్, జీఈటీఎండి, ఆంధ్ర బ్యాంక్ కూడా ఇవాళ ఒక 6.5% పెరిగింది. సో పిఈసి బ్యాంక్ ర్యాలీలో ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్స్. సో నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక సువెన్ లైఫ్ సైన్సెస్ బేసిక్గా స్ట్రాంగ్గా ఒక డీసెంట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సువెన్ లైఫ్ సైన్స్ ఇవాళ 5.5% వరకు పడింది, 284 రూపాయలకు క్లోజ్ అయింది. అలాగే ఐఏఎఫ్ఎల్ వీక్గా ఉన్న స్టాక్ 4.5% వరకు పడింది. ఎస్కేఎఫ్ ఇండియా స్ట్రాంగ్ కంపెనీ ఇవాళ ఒక 4% పడింది. డిష్ టీవీ వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ 4% పడింది. ప్రెస్టీజియస్ కంపెనీ ఇవాళ ఒక 3.5% పైగా పడింది. హిందుస్థాన్ జింక్ ఇది కూడా ఒక డీసెంట్ పిఎస్సీ కంపెనీ ఇవాళ ఒక 3.5% పడింది. గ్రాఫైట్ ఇండియా ఈ మధ్య కొంచెం బాగా పడి ఇప్పుడు కొంచెం రికవరీ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఈ మధ్య బాగా షార్ట్ టర్మ్లో పెరిగి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైన స్టాక్, లో వాల్యుయేషన్లో ఉన్న స్టాక్, ఒకప్పుడు బాగా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ గ్రాఫైట్ ఇండియా వాళ్ళు 3.5% పడింది. మహీంద్రా సిఐ ఆటో 3.5% పడింది. బిర్లా సాఫ్ట్, డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్, పిఎన్జీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్, డీబీ కార్ప్, కల్పతారు, నవభారత్ వెంచర్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక 2.5 to 3% వరకు పడిన స్టాక్స్. సో ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఇది. మార్కెట్ పాజిటివ్గా కనిపిస్తుంది, బులిష్గానే ఉంది. కాకపోతే 12,000 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 12,100 దగ్గర ఇంకొక టాప్ ఏర్పడింది. అంటే హయ్యర్ లెవెల్స్లో వీక్లీ చార్ట్ ప్రకారం షార్ట్ టర్మ్లో 2 టాప్స్ నియర్లో బైలో అంటే దగ్గరలో ఉన్నవి కనిపిస్తున్నాయి. కాబట్టి పైగా మార్కెట్ కూడా గత 2 నెలలుగా బాగా పెరిగింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్లోకి డ్యూ ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ 12,000 స్థాయి దగ్గర వచ్చిన కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ పటిష్టంగా ముగించుకొని మళ్ళీ 12,000 స్థాయి పైన కనుక నిలదొక్కుంటే అప్పుడు మార్కెట్లో ఒక పెద్ద బుల్ రన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 12,000 దగ్గర కనుక కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తే మార్కెట్లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 12,000 అనేది టెక్నికల్గా కీలకమైన లెవెల్. 12,000 దగ్గర కరెక్షన్ వచ్చి చిన్న ప్రాఫిట్ బుకింగ్కి వెళ్తుందా, లేదంటే 12,000 దగ్గర కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యి ఒక మేజర్ బుల్ ట్రెండ్కి ఎంటర్ అవుతుందా అనేది మనకి గత కొన్ని రోజుల్లో తెలుస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో కానీ ట్రేడింగ్ పొజిషన్స్ అయితే
ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు, చిన్న కరెక్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కోసం రిపోర్ట్.